నేను ఇన్నే ఉన్నా. బాయ్ బాయ్ బాయ్. ఏ స్వప్నే చెల్లా అభినయ అభినయ నమ్మను. బాయ్ బాయ్ బాయ్. ఇన్ని రోజులు స్కూల్కి రాలే, నేను ఇవాళ వచ్చిన. అవునా? ఇటు దాచెల్లా. బాయ్ 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 బాయ్. మీరు అత్తలే కరెక్ట్ అని బాయ్. టిఫిన్ దగ్గర మనం రోజు టిఫిన్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే మనం స్కూల్ ట్రిప్కి స్టార్ట్ అయినాం. స్కూల్ ట్రిప్కి వెళ్తున్నాను మార్నింగే. ఈరోజు వీడియోలో స్కూల్ ట్రిప్ ఫుల్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ స్టార్ట్ అయినా, వెళ్తున్నా మా ఊరు నుంచి. ఇప్పుడే మా ఊరు నుండి స్టార్ట్ అయినా, మా ఇంటి దగ్గర నుంచి. ఈరోజు ఫుల్ వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. వర్షం పడుతుంది. అక్కడ మెల్లగా వెళ్ళాలి, లేకపోతే అంతే మొత్తం బండి అంతా నిన్న బండి కడిగాం కదా. మా ఊరి నుంచి ముందుకెళ్తే మనం హైవే వస్తుంది, ఇట్లా రోడ్ వస్తుంది. లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ మన ముందు రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం కిష్టాపూర్కి వెళ్తాం. ఆ కిష్టాపూర్ నుంచే మన స్కూల్ ట్రిప్. అక్కడికే వెళ్తున్నాను ఎక్కించుకురావడానికి. ఏంటంటే మనం కిష్టాపూర్లో వెళ్తాం కదా, అక్కడ ఎక్కేటప్పుడు ఫస్ట్ ఎవరు ఎక్కుతారో వాళ్ళని కూడా చూపిస్తాను. మ్యాక్సిమం పిల్లలందరినీ చూపించడానికి, పిల్లల్ని చూపించడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వీడియో చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ ముందు మధ్యపల్లి, ఆ తర్వాత కుందారం, ఆ తర్వాత కిష్టాపూర్ వస్తుంది. ఆ ఊళ్ళో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మనం డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయాలి కదా, ఇది కొంచెం కష్టం. ఎవరు లేరు కాబట్టి రోడ్లో వీడియో పెట్టారు. ట్రాఫిక్లో అయితే మనం వీడియో తీయాలని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మధ్యపల్లి దగ్గర బ్రిడ్జ్ కట్టారు. ఇటు సైడ్ వెళ్తే ఊరికి వెళ్తుంది. అక్కడ రైస్ మిల్ ఉంటుంది. మనం ఇదే రూట్లో వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో రావాలి. ఈ ఊరికి మధ్యపల్లి పక్కన మధ్యపల్లి ఉంటుంది. ఆ మధ్యపల్లిలో పిల్లలు ఉంటారు, ఇద్దరు. వాళ్ళని కూడా ఎక్కించుకొని వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు. మధ్యపల్లి రోడ్డు, ఇక్కడ రైస్ మిల్ పక్కన నుంచి వెళ్ళాలి. మధ్యపల్లి కట్టారు. నెక్స్ట్ వచ్చేది కుందారం. ఈ కుందారం హాస్పిటల్ కూడా మన ఇంటి అటే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది కుందారం. ఇక్కడ మన కుందారం ఇటు రైట్ సైడ్ బ్యాంక్ ఉంటుంది. మనం ఈ రైట్ సైడ్ నుంచే వచ్చేటప్పుడు ఊళ్ళో లోపల నుంచి రావాలి. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, అక్కడ కుందారం ఊరు. మనం స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ నుంచి రావాలి లోపల నుంచి. అది కూడా చూపిస్తాను. ఓకేనా? ఊరికి తీసుకొని వచ్చేటప్పుడు మనం కిష్టాపూర్ వెళ్తాం కదా, అక్కడ నుంచి మళ్ళీ కుందారం వచ్చేటప్పుడు అక్కడ నుంచే రావాలి. అది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కుందారం అవుట్కట్స్లో కొన్ని ఇక్కడ గొల్లోళ్ళ ఇండ్లు ఉంటాయి. ఇది కుందారం అవుట్కట్స్లో ఉండేది. ఇక్కడ గొల్లోళ్ళ ఇండ్లు. ఇక్కడ మన ఇట్లనే ముందుకు వెళ్తే నెక్స్ట్ కిష్టాపూర్ వస్తుంది. దానికన్నా ముందు బంక్ వస్తుంది, పెట్రోల్ బంక్. అది కూడా చూపిస్తాను దారిలో. ఇలానే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ముందు
మన ఇక్కడ రైస్ మిల్లర్ ఉంటాయి రైట్ సైడ్లో రెండు, ఒకటి కొత్తది అవుతుంది, ఒకటి ఆల్రెడీ పాతది ఉన్నది ఇక్కడ, ఇది పక్కన పాతది. నెక్స్ట్ దీని పక్కనే ఒకటి కొత్తది కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇది పాతది, దీని పక్కన కొత్తది అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇలా ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ ముందుకు వెళ్ళి ఇక్కడ పక్కన కరెంటు పోల్స్ ఉంటాయి కదా, స్తంభాలు, వాటిని తయారు చేస్తారు ఇక్కడ పోల్స్ని. ఇక్కడ ఫ్యాక్టరీ లాగా ఉంటుంది అది, అదొకటి కుందారం దగ్గర. మనం ఈ కుందారం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తిరిగేటప్పుడు ఇక్కడ రైట్లో తో ఉంది కదా, మనం రిటర్న్లో వచ్చేటప్పుడు కృష్ణాపూర్ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇందులోకి వెళ్ళాలి, ఈ రోడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఉన్న రోడ్లోకి వెళ్ళాలి, ఇలానే ముందుకు వెళ్ళాలి. ఈ కుందారం అవుట్ కట్స్లో లాస్ట్లో చిన్నగా వాల్ ఉంటుంది. ఈ వాగి ముందు షార్ట్ వీడియోలో చెప్పారు కదా, అది వెళ్ళేవాడు. ఆ రోజు ఇక్కడ ఫుల్ వాటర్ ఉంది. ఈ వాగు నుంచి దాటి ఉంది, అది ఇదే వాగు. ఆ రోజు నేనైతే స్కూల్కి రాలేదు. ఈ వాగు వెళ్ళినప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం ఇక్కడ, ఇది వర్షం పడట్లేదు కాబట్టి వాగు తక్కువనే ఉంది. ఈ వాగు దాటినాకనే చాలా ఇబ్బంది అయింది. ఇష్టపూర్ వస్తుంది, దాని మీద ఇక్కడ మన బంక్ కూడా వస్తుంది. ఈ వాగు దాటాలి. కొంచెం ముందుకు వెళ్తే బంక్ వస్తుంది, చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్లో బంక్ ఉంటుంది. పక్కన మన పరవతి బ్యారేజ్కి వెళ్ళి సింగిల్ బ్యారేజ్కి వెళ్ళే దారి, అటు నుంచి మంచినీళ్ళ మన ఇష్టపూర్ బంక్ ఉంటుంది. అది బంక్ ఇక్కడ ముందుకు వెళ్తే మన ఇష్టపూర్ వస్తుంది. ఇలా ముందుకు వెళ్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇష్టపూర్ ఇక ఇక్కడ ఎంట్రన్స్లో కొన్ని ఇక్కడ ఇండ్లు ఉంటాయి. మన ఇష్టపూర్ ఎంట్రన్స్లో ఇది ఇక్కడ కొన్ని ఇండ్లు ఉంటాయి. ఇది దాటినాక నెక్స్ట్ మళ్ళీ విలేజ్ వస్తుంది. ఇది దాటినాక ఇష్టపూర్ విలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళినాక మధ్యలో ఒక కాలువ కూడా ఉంటుంది. ఇది ఆ కాలువ. ఇక్కడ వాటర్ ఏం రావు కానీ ఇలా కాలువ ఉంటుంది ఇక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్తే విలేజ్ వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఈ కాలువ దాటితే విలేజ్. నెక్స్ట్ రైట్ సైడ్లో రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనం కృష్ణపూర్ ఊళ్ళకి వెళ్తున్నాము. ఇక్కడ ఆగాము, కచ్చరం వస్తుందని ఇక ముందుకు వెళ్తున్నాను. మనకి ఇక్కడ దగ్గరలో ఒక స్టూడెంట్ వస్తాడు. ఈ ఇల్లు దాటినాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ నుంచి ఒక అబ్బాయి మన స్టూడెంటే వస్తాడు. ముందుకు వెళ్ళి ఇంకో స్టూడెంట్ని ఎక్కించుకొని రావాలి. రిటర్న్లో ఇక్కడ ఆగితే ఆ స్టూడెంట్ వస్తాడు. కానీ నేను ఇంకా ముందుకు వెళ్తున్నా, మన స్టూడెంట్ ముందు ఉన్నారు. మనమైతే కృష్ణపూర్కి వచ్చాము స్కూల్ ట్రిప్కి. ఇక్కడ పాప ఎక్కుద్ది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక స్టూడెంట్ ఎక్కుద్ది. ఇక్కడ నుంచి స్కూల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. తను ఎక్కడప్పుడు కూడా చూపిస్తాను. ఇలా చూపించి అదే ఇక్కడ నుంచి నా స్కూల్ ట్రిప్ స్టార్ట్. ముందుకు వెళ్తే ఎక్కుతాను, చూపిస్తాను. మన బండి ఇక్కడే స్టార్ట్ అవుద్ది స్కూల్ ట్రిప్. ఇక్కడ మనం వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ నుంచి వెనక్కి తీసుకొని మన బండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ నుంచి మన స్కూల్ ట్రిప్ స్టార్ట్ అవుద్ది.
ఇక్కడ నుంచి మన స్కూల్ అక్కడ అమ్మాయి ఒక స్టూడెంట్ వస్తుంది అక్కడ నుంచి మన బండి దింపుకుండా ఇక్కడే నుంచి మన బండి వచ్చింది. వస్తుందా బాయ్. అక్కడ ఒక స్టూడెంట్ ఎక్కించుకొని నేను ఇక్కడ ముందుకు వచ్చాను. ఇక్కడ మన రైట్ సైడ్లో ఇంకో స్టూడెంట్ వస్తాడు, తన కోసం ఇక్కడ ఆగాను. తను అక్కడ మన రైట్ సైడ్ నుంచి రావాలి, వస్తున్నాడు. నేను చూపిస్తాను, ఆగండి. మన స్టూడెంటే, ఇంకా రావట్లేదు. తను అక్కడ ఎక్కడి నుంచో రావాలి. చూస్తున్నాం, తన కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు వస్తాడో వాడు. మొత్తానికైతే వస్తున్నాడు. తన స్టూడెంట్ తను ముందే కూర్చుంటాడు, మన పక్కనే ముందు సీట్లో. హాయ్ నీరాజ్, లైవ్ ఎత్తలేవుగా. హాయ్, తిన్నా? పాలు అయినావా? ఇంకా ఎందుకు టైం అవుతుంది మరి వచ్చేసావా? తొందర 2 రోజులు హాలిడే వచ్చింది, ఎంజాయ్ చేసి ఇక ఫుల్ ఎంజాయ్. మొత్తం రాసుకునే ఉంది ఎక్కువ. ఈ మంత్లో మళ్ళీ హాలిడేస్ లేవు కావచ్చు ఇక, మళ్ళీ ఆగస్టులో. ఏం కాదు, ముచ్చట్లు పెడితే ఇవన్నీ తీసే తింతగానం రావు. ఇప్పుడు మన వాళ్ళ ఇంటి పేరు ఏంటి? కట్టుకోరేనా? వాళ్ళ ఇంటి పేరు కట్టుకోరే. సూపర్ అన్న అనేది పెట్టిండు, మనకు కామెంట్లో పెట్టిండు ఒకటి. సూపర్ అన్న వీడియో అని ఏదో పెట్టిండు. కరెక్ట్ ఇవి లైన్ అడుగుదామని అన్న. రన్నింగ్ ఉందా? కాదు, ఆ రోజు మరి బస్ ఎట్లా వెళ్ళింది ఇక్కడ? మీరు నేను 4 గంటలకు వచ్చిన అక్కడికి, వచ్చేసరికి మీరు పోతారు బస్సులో. అభినయ్ వల్ల బస్సులు లేనా? అంజలి ఉన్నాయి, అభినయ్ ఉంటారు, ఆ బస్సులు ఉన్నావు. నువ్వు వేరే బస్సు? వేరే బస్సు. నేను అక్కడికి 4 గంటలకు వచ్చిన. ఆ రోజు ఎందుకో ముందే వద్దామని వచ్చేసరికి మీరు ఆల్రెడీ వెళ్తారు. నాకు ఫస్ట్ అంజలి ఉండి అభినయ్ కనిపించిల్లు. వీళ్ళు షాపుకి ఇట్లా వెళ్ళవచ్చు, నా బండి సురికెత్తాలని నేను అనుకున్నాను. మరి నాకు ఫోన్ చేయలేదు మేడం. వీళ్ళేమో అభినయ్ ఉండి అంజలి మీకు ఫోన్ చేసినాం అన్నయ్య, నువ్వు చూసుకోలే, నువ్వే అని అన్నారు. ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ అదే మెసేజ్, నాకు మిస్డ్ కాల్ వాళ్ళే నేను చూపించిన వాళ్ళకి. మరి అది ఎవరికి పోయిందో అన్నయ్య ఖాళీగా. మీకు ఎట్లా తెలిసింది? ఇంటిమేషన్ ఎట్లా వచ్చింది? అంటే ఇక్కడ బాగా వచ్చిందని ఫ్రెండ్ వాళ్ళ ముందు ఫోన్ చేసి చెప్పిందా? ఫ్రెండ్స్, మనం కుందారం రోడ్ ఎంట్రీ అయ్యి కొంచెం ముందుకు వచ్చినాక అక్కడ ముందు వీల్స్ ట్రాక్టర్ వస్తుంది. మన బండి వెళ్ళదు అనుకున్నాం, కానీ అన్న సైడ్కి చాలా తీసుకున్నాడు. మన బండి వెళ్ళింది డైరెక్ట్గా. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. కుందారంలో ముందుకు వెళ్తే మన 2 స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ మనం వాళ్ళని తీసుకొని వెళ్ళాలి.
కుందారంలో ఇక్కడ ఆగాము. 2 స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళని ఎక్కించుకోవాలి. అలా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎక్కిందంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడం. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, తనని కూడా ఎక్కించుకోవాలి. ఇంకా ముందుకు వెళ్ళాక అక్కడ రైట్లో గుడి ఉంటుంది, ఆ గుడి పక్కన ఇంకో స్టూడెంట్ ఎక్కుతాడు. ఇదంతా మొత్తం బురద ఉంటుంది రోడ్లన్నీ. కుందారంలో కొంచెం ముందుకు వెళ్ళాలి. నేను మెసేజ్ పెట్టి నీకు కామెంట్ ఇప్పుడు అడుగు సూపర్ అన్నా ఏదో పెట్టినా ఒకసారి దోరి నాకు అసలు మీ ఇంటి పేరు గుర్తుకొస్తలేదు. స్వప్న వీడియోకి 2000 వ్యూస్ వచ్చినాయి. 2000 ఇన్కమ్ చూసినాలే, నీకు ఏమత్తే నువ్వు ఇన్కమ్ ఇప్పుడు రాదు, 1 year కష్టపడితే వస్తుంది. తిన్నావా అసలు బ్రో? మీ బామ్మాది నిన్ననే దిగబడ్డది నిన్ననే పెట్టినా నిన్నడే కొద్దిగా వేరే టాటా వాళ్ళకి వస్తుంది దిగబడ్డది. కొత్త స్టిక్ వర్కింగ్ అవర్స్ లేదా 20,000 అంటే సంవత్సరంలో 4,000 గంటలు గడవాలి. ఒకటే వాళ్ళకి ఫ్రెండ్స్, మనం కుందారం నుంచి స్కూల్ పిల్లలు ఎక్కించుకొని మనం ఇక ఇక్కడ మళ్ళీ హైవే రోడ్ ఎక్కుతున్నాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇక మనం డైరెక్ట్ హైవేని ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ చెట్లని పోతాయి కానీ మమ్మల్ని పెడతావా? నేను పెడితే నీకు మంచి స్వీట్ మెమరీ ఎప్పటికి ఉంటుంది కదా 10th క్లాస్ వీడియో. మదిలపల్లి నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ మా ఊరికి వెళ్తున్నాము. ఇది మా ఊరికి వెళ్ళే దారి. మళ్ళీ మా ఊరికి దగ్గరికి వచ్చినాం. ఆయనకి మన అక్కడ బ్యాగ్ ఒక 1 minute నేను చెప్పుకుంటున్నాను. గిట్ల తీరా గిట్ల సీత మొత్తం కనబడుతుంది. రూట్ పెట్టురా, రూట్ పడి మళ్ళీ మా ఇంటి దగ్గరికి రూట్ పెట్టు. ఇట్లా మొత్తం పడాలి, అన్నీ డ్రైవింగ్ పడాలన్నమాట. నా డ్రైవింగ్ కొంచెం పడాలి. చూడా నువ్వు వీడియోనే తీస్తాను మొత్తం. నీ స్టీరింగ్ పడుతుంది, రూట్ పడుతుంది. చేతులు అయితే కనబడతారు, నువ్వు కనబడతారు. మళ్ళీ వీడియోగ్రాఫర్ అయితే నేర్చుకుంటాను.
నేను నేర్చుకుంటాను వీడియోగ్రఫీ. చేతులు అనకాద్దు చాలా నేను మాట్లాడేది ఎక్కువ. నా ఫేస్ పడేటట్టు కూడా ఎక్కువ ఉన్నది. అద్దెలు అనేది అద్దెలు అనేది అద్దెలు ఆ నెంబర్ చూసి ఫోన్ చేయాలి. అద్దంలో నెంబర్ చూసి ఫోన్ చేయాలి. అన్నయ్య నెంబర్ రాసుకోలేవు. అది ఎవరికో అయితే ఎవరికో అది వేరే వాళ్ళకి బస్ వచ్చిందరే. మన బస్సు ఉంది, మన బస్సు దిగాలి. జూమి 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 మీరు యూట్యూబ్ లో వస్తారు. అంకుల్ మీరు యూట్యూబ్ లో వస్తారు. యూట్యూబ్ లో వస్తారు అంకుల్. ఫేమస్ కావాలి అంకుల్ మన బస్సు. 970-827 970-1178-673-827. నాది ఎక్కువ ఉండాలి. 970-1173-827 రాయా. హాయ్ ఫ్రెండ్స్, మేము వీడియోలు తీస్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ డాక్టర్ అడ్డ వచ్చింది మాకు. మంచిరేడు ఫోన్ నువ్వు కూడా అన్నావా? విన్నా మంచి అన్నావా? అయ్యో ఫ్రెండ్స్, మన నర్సింగ్పూర్లో ఇప్పుడు మళ్ళీ అక్కడ బండి తింపుకొని ముందుకు వస్తున్నాం. ఇక్కడ ఈ ట్రాక్టర్ దాటిన తర్వాత ఒక స్టూడెంట్ మన బండిలో ఎక్కుద్ది. మనం బండి దింపుకొని వస్తున్నాం. ఇక్కడ ట్రాక్టర్ ఉందని ఇక్కడ ఆగుతున్నాం. ఆ తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఎక్కుద్ది మన బండిలో. ఎక్కినాక మళ్ళీ వెళ్ళడానికి స్టార్ట్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుకు వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడే ఒక అమ్మాయి ఎక్కుద్ది మన బండిలో. ఇక్కడ ఆగాలి. దీంట్లో ఏమున్నా చెప్పు. ఇంకా ఏంటి కర్రీ? ఏం కర్రీ? కాకరకాయ. నీది? నీరజ్ పప్ప. మనం అక్కడ ఒక స్టూడెంట్ని ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ బిడ్డ ఎక్కుంది. తన కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళడమే. తన కోసం వెయిట్ చేస్తున్నాం. తను వచ్చేస్తున్నా అన్నది వచ్చేసింది. నర్సింగపూర్లో మా చెల్లిని ఎక్కించుకున్నాం, బాబాయ్ వాళ్ళ బిడ్డని. మళ్ళీ ఇక ముందుకు వచ్చాము. ఇక్కడ రైట్ తీసుకొని నెక్స్ట్ గంగిపల్లికి వెళ్ళాలి. మనం హైవే ఎక్కేసినాం. మళ్ళీ గంగిపల్లి వెళ్ళడానికి ముందుకు వెళ్తే ఇప్పుడు మళ్ళీ ముందు వచ్చే స్టాపు షెట్పల్లి వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ ముందుకు వెళ్ళినాక మనం రైట్ తీసుకోవాలి, గంగిపల్లికి వెళ్ళాలి.
తీసుకుంటే ఇందారం రూట్. మనం రైట్ తీసుకొని గంగిపల్లికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒక స్టూడెంట్స్ ఫ్రెండ్స్, మనం గంగిపల్లి టర్నింగ్ తిరుగుతున్నా ఇక్కడ ఈ లైన్లోనే మన స్టూడెంట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ తనని ఎక్కించుకొని వెళ్ళాలి. ఇదే గంగిపల్లి టర్నింగ్ తిరిగాను. ముందుకు వెళ్తే అక్కడ కార్ ఉంది కదా, ఆ కార్ ఇంటి దగ్గరనే ఒక స్టూడెంట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్ని తీసుకొని మళ్ళీ మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎక్కించుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను స్ట్రైట్. మళ్ళీ ముందుకు వెళ్ళినాక అక్కడ మళ్ళీ రైట్ తీసుకోవాలి. మనం ఎల్కంటికి వెళ్ళాలి. ఓకే, ఈ లైన్లో నుంచి మనం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ రోడ్ వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే మళ్ళీ మనం ఎల్కంటికి వెళ్తాం. ఈ రోడ్ నుంచి రైట్ తీసుకున్నాం స్ట్రైట్గా. మనం ఎల్కంటికి వెళ్ళే దారిలో ఇటు రైట్ సైడ్ ఇక్కడ చెరువు ఉంటుంది. ఫుల్ వాటర్ ఉన్నది చెరువులో. అక్కడ మన పవర్ ప్లాంట్ కూడా కనిపిస్తుంది. వ్యూ మంచిగా ఉందని తీసాను ఈ వీడియో. చెరువు ఇక్కడ పచ్చగా ఉన్నాయి కదా పొలాలు. ఇది వ్యూ మంచిగా ఉందని వీడియో తీసాను. మనం ఎల్కంటికి వెళ్ళే దారిలో ఈ వీడియో కనిపిస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ ఆగాలి. ఒక స్టూడెంట్స్ని ఎక్కించుకొని వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మనకి మళ్ళీ హైవే ఎక్కుతాం. స్ట్రైట్ వెళ్ళాలి ముందుకి. ఇక్కడ ఆల్రెడీ ఒక స్టూడెంట్ని ఎక్కించుకున్నాను, వెళ్తున్నా. ఓకే, మనం ఇక్కడ రైట్ తీసుకుంటే ఇక మళ్ళీ హైవే ఎక్కుతున్నా. ఇక్కడ రైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ ఎక్కినామంటే రోడ్ ఎక్కినామంటే ఇక మళ్ళీ మనం డైరెక్ట్ ఇక ఇందారం వెళ్ళడము. ఇందారాన్ని ఆగడం. అక్కడ ఇందారంలో ఒక స్టూడెంట్ ఉంటుంది, తనని ఎక్కించుకొని వెళ్ళడం. ఇక ఫ్రెండ్స్, మనం టేక్మట్ల ఎంట్రీ అయినాము. టేక్మట్ల నుంచి ఇక వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇందారం చేరుకున్నాము. ఇందారం నుంచి వెళ్తున్నాను. ఇక్కడ ముందు మన ఒక స్టూడెంట్ ఎక్కింది, తను రెడీగానే ఉంది. ఇక్కడ ఆపి తనని ఎక్కించుకొని వెళ్ళడం. వెళ్తున్నా మన ఇందారం ఫ్లైఓవర్. ఇంట్లో ఒక వీడియోలో రాలే, మిగతా వీడియోలలో ఓకే. కొంచెం ఇంటికాడ మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడితే కొంచెం అలవాటు అవుతుంది. రైట్ ఫోటోస్ కన్వర్జేషన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, రిడక్షన్, కార్బన్ డైఆక్సైడ్, ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మనం లెఫ్ట్లో ఆగాలి. తన స్టూడెంట్ రెడీనే ఉంది, తను ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళడమే. మళ్ళీ మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంటుంది. ఇక్కడ కారు ఉంది కదా, తను కూడా రెడీ ఉంది. తనని ఎక్కించుకొని ఇక వెళ్తే ఇక అందరు ఎక్కినట్టే బండ్లు. ఎక్కించుకొని వెళ్తున్నా ఈ స్కూల్ దగ్గరికి. అందరు ఎక్కేసారు బండ్లు. స్కూల్ దగ్గరికే వెళ్తున్నా. అక్కడ దింపేస్తే మన పని అయిపోద్ది. మొత్తానికైతే మనం ఈ స్కూల్ దగ్గరికి చేరుకున్నాం. స్కూల్ లెఫ్ట్లో ఉంది. వీళ్ళని దింపేస్తే నా పని అయిపోద్ది. ఇక స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక ఓకే, నేను ఏమే ఉన్నా. బాయ్ బాయ్ బాయ్. स्वप्ने चल अपने अपने नंबर बाय बाय बाय
బాయ్ దోస్తులు, ఇన్ని రోజులు స్కూల్కి రాలే, నేను ఇవాళ వచ్చిన. అవునా? ఇటు దాచెల్లా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. మీరు అత్తలే కరెక్ట్ అని బాయ్. స్కూల్ దగ్గర దింపేసిన, ఇక నేను వెళ్తున్నాను. బండి వెనక్కి తీసుకుంటున్నా, వాళ్ళు వెళ్ళిపోయినారు స్కూల్లోకి. టిఫిన్ చేయడం కోసం మనం ఇక్కడ ఆగాం, బండ్లోనే ఉన్నాను. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నా. ఆ హోటల్ కూడా చూపిస్తాను, నేను ఎక్కడ టిఫిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇక్కడ మన టిఫిన్ సెంటర్కి వచ్చాను. ఇది మన టేస్టీ టిఫిన్ సెంటర్. ఇక్కడ సీసీలో మన పెట్రోల్ బంక్ పక్కన ఇక్కడ ఉంటుంది. మన బండి అటు దూరాన పెట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పక్కన టీ టైం కూడా ఉంటుంది. టిఫిన్ చేసి టిఫిన్ దగ్గర మనం రోజు టిఫిన్ చేస్తాం. హాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ టిఫిన్ చేస్తున్న హోటల్లో మన టిఫిన్ వచ్చేసింది. నేను టీ టైంకి టీ తాగడానికి వచ్చాను. ఇక్కడ మన టీ టైంలో రోజు ఇక్కడే టీ తాగుతాను. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ ట్రిప్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మళ్ళీ సాయంత్రం బంక్లో డీజిల్ కొట్టించినాం, వెళ్తున్నాం. ఫ్రెండ్స్, స్కూల్ దగ్గరికి సాయంత్రం వచ్చేసాను. అరగంట ముందే మనం స్కూల్ దగ్గరికి వచ్చాము. పిల్లలు వచ్చిందంటే ఇక తీసుకొని వెళ్ళడమే. నేను స్కూల్ దగ్గరే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్.